అందరికీ వందనాలండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకుందాం. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొంది ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతివంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీది నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశముల పరవాసులేది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలను సంతానం కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తన స్వదేశమును వెదుకుచున్నామని విసిదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకున్నడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడిని వారి గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరుచున్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరుగుబోవు సంగతుల విషయమై యాకోబును యాసావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమును గురించి ప్రశంసించి తన శల్యములను గుచ్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరుడై ఉండడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసాన్ని బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసాన్ని బట్టి పస్కాను రక్తపక్షణ ఆచారము ఆచరించెను. విశ్వాసాన్ని బట్టి వారు పొడి నేల మీద నడుచున్నట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయచూచి మునిగిపోయిరి. విశ్వాసాన్ని బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలిను. విశ్వాసమును బట్టి రాహాబును వేసి వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును. గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అనే వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు.
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లాచిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలకు యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుండి దరిద్రుల ఇండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారినను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదని ముందుగా సిద్ధపరిచను కనుక వీరి వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశమును బట్టి నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. యొక్క వాక్యం ప్రభా మా హృదయం మంది ఫలించడానికి, వాక్యం క్రియ జరగడానికి, వాక్యానుసారంగా మా జీవితాలు కట్టబడడానికి సహాయం దయచేతండి. వాక్యాన్ని విన విడాలను ప్రభా దీవించి ఆశీర్వదించండి. వారికి నాయన అన్ని కోరికలు నెరవేర్పులోనికి తీసుకుని రండి. నాయన యేసయ్య నీవు వచ్చినప్పుడు నేను ఎదుర్కొనే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభా. నీ కొందనాలు సర్వాధికారమైన తండ్రి, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కదా ప్రభా. మా యొక్క జీవితాల్లో ప్రభా తండ్రి అసాధ్యముగా ఉన్న కార్యాలు ప్రభా, మమ్మల్ని భయపెడుతున్న కార్యాలను ప్రభా తండ్రి మీరు సాధ్యం చేసి చూపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.